హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వాసూస్ వెజ్ కిచెన్ అండి. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన బీరకాయ పాల్పోసిన కూరనైతే చూపించబోతున్నానండి. ఈ కర్రీను 2 రకాలుగా చేసుకోవచ్చండి. నేను రెగ్యులర్గా చేసే మెథడ్ను మీకు షేర్ చేస్తున్నాను. బీరకాయను పీల్ చేసి కడిగి సన్నగా ముక్కలు చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలను కూడా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోండి. ముందుగా ఒక వెడల్పాటి కడాయిలో 2 టీ స్పూన్ నూనెను వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును వేసి అవి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలను వేసి రంగు మారేదాకా ఫ్రై చేయండి. కరివేపాకు నిండుకుందండి, అందుకే నేను వేయలేదు. పచ్చిమిరపకాయ కూడా ఊరికైనా గిల్లి వేసాను. ఎక్కువ కారం ఉంటే మా బాబు రిద్దేష్ తినడు అని చెప్పి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి, సన్నగా తరిగి లేదా స్ప్లిట్ చేసి. ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు అన్నాను కదండి. అదేంటంటే కూరంతా అయిపోయినాక లాస్ట్లో పాలు వేసి దించేస్తారు. అది పాలగా కనిపిస్తూ ఉంటుంది. అదొక మెథడ్ అండి. ఆంధ్రాలో చాలా ఏరియాస్లో అలా చేస్తూ ఉంటారండి. ఆ కర్రీని కూడా నేను షేర్ చేస్తాను వీలైనప్పుడు. చూసారు కదా, ఉల్లిపాయలు రంగు మారాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మరియు పసుపును వేసి కాసేపు ఫ్రై చేయండి. బీరకాయ ముక్కలను వేసిన వెంటనే మూత పెట్టి మగ్గించకుండా కాసేపు ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మూతను మూసి బీరకాయ 70% వరకు కుక్ అయ్యేదాకా మగ్గనివ్వండి. ఇంట్లో ఎన్ని ఆట బొమ్మలున్నా, ఎంతమంది ఉన్నా మా బాబు రిద్దేష్కు మాత్రం నేను పక్కనే ఉండాలండి. దాదాపు అందరు పిల్లలు అలానే ఉంటారనుకోండి. చూసారు కదా, కర్రీ అయితే 50% ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కారం పొడిని వేసి కాసేపు ఫ్రై చేసి మళ్ళీ మగ్గనిద్దాం. మీరు బీరకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారండి? నాకైతే మసాలా స్టఫ్ చేసిన బీరకాయ కూర, బీరకాయ పప్పు, బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. చట్నీ రెసిపీ అయితే నా బ్లాగ్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. బీరకాయ అయితే 70% మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 కప్ పాలను పోసి బాగా కలపండి. మేము బాబు కోసమని ఇంటి దగ్గర ఆవు పాలను అయితే కొంటామండి. అవి అయితే అంత చిక్కగా ఉండవు. మామూలుగానే ఆవు పాలు చిక్కగా ఉండవు కదండి. మీరు ఈ కర్రీకు చిక్కటి పాలు యూస్ చేశారంటే మంచి గ్రేవీ అనేది వస్తుందండి. ట్రై చేయండి ఒకసారి. చూసారు కదండి, పాలు విరిగి ఎలా పన్నీర్లా ఫామ్ అవుతుందో. అయ్యో పాలు విరిగిపోయాయి అనుకోవద్దండి, అది పన్నీర్గా ఫామ్ అయితేనే ఈ కర్రీకి అనేది టేస్ట్ వస్తుంది. చెప్పాను కదండి, మంచి గట్టి పాలను యూస్ చేశారు అంటే పన్నీర్ ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుందని. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోండి. పాలు అనేది విరిగి పన్నీర్ ఫ్రై చేశాక మీరు లిడ్ అనేది తీసి కుక్ చేసుకుంటే కర్రీ తొందరగా అవుతుందండి. కర్రీ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది. చూసారుగా మన కర్రీ రెడీ అయ్యింది, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కర్రీను అన్నం, రోటీలు, పుల్కాలు మరియు జొన్న రొట్టెలతో పాటు తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. పాలలో ఉడికిన ఆ బీరకాయ ముక్కల్ని అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. మధ్యలో ఆ శనగపప్పు బాబా ఎంత రుచిగా ఉందండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. బాయ్. మీ అరుణ సురేష్ చంద్ర.